నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో కీలకమైంది. పాలనా వ్యవస్థను నడిపించే మన దేశంలో శాసన కార్యనిర్వాహక వ్యవస్థలను పర్యవేక్షించే అస్త్రం కూడా ఎప్పుడు లక్ష్మణ రేఖ దాటినా ప్రజల హక్కులకు భంగం కలిగించినా భరోసా కల్పిస్తోంది. 70 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఇలా న్యాయ వ్యవస్థ చాలా క్రియాశీలత ఎన్నో మార్పులకు దిశానిర్దేశం చేసింది. తొలినాళ్లలో తమ విభాగానికే పరిమితమైన న్యాయశాఖ పరిధి క్రమేణా అమాంతం పెరిగింది. చారిత్రక తీర్పులతో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూనే ప్రజలకు రక్షణ రేఖగా నిలుస్తోంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, సుమోటో ఆవిష్కరణలతో సామాన్యుడికి న్యాయంపై భరోసా కల్పించింది. అసలు న్యాయ వ్యవస్థ క్రియాశీలత అంటే ఏంటి? ఈ 7 దశాబ్దాల్లో న్యాయ వ్యవస్థలో వచ్చిన మార్పులేంటి? భారత రాజ్యాంగం ప్రపంచంలో మన దేశాన్ని విశిష్టంగా నిలుపుతున్న అంశం. అదే స్ఫూర్తి ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా మారి వర్ధమాన దేశాల్లో మనకు సమోన్నత స్థానాన్ని కట్టబెట్టింది. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ వ్యవస్థ అనే మూడంచెల వ్యవస్థతో నవభారత నిర్మాణానికి పటిష్ట బాటలు పరిచింది. 3 భాగాలకు సమ ప్రాధాన్యం కల్పించినప్పటికీ పరిరక్షణ బాధ్యతను న్యాయ వ్యవస్థకు కట్టబెట్టింది రాజ్యాంగం. తగ్గట్టుగానే శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దారి తప్పినప్పుడల్లా న్యాయపాలిక జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతోంది. రాజ్యాంగ మూలాలు దెబ్బతినకుండా కాపు కాస్తూ ప్రజా సంక్షేమానికి రక్షణగా నిలుస్తోంది. అందుకే దేశం 70 ఏళ్ల స్వాతంత్ర్యం ముంగిట నిలిచిన తరుణంలో రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ క్రియాశీలతను గుర్తు చేసుకోవడం చాలా అవసరం. రాజ్యాంగ రక్షణ, వ్యక్తుల హక్కుల పరిరక్షణలో న్యాయ వ్యవస్థ ఉపయోగిస్తున్న బ్రహ్మాస్త్రం న్యాయ సమీక్ష అధికారం. స్వాతంత్ర భారతావనిలో ప్రభుత్వాలు వ్యక్తుల హక్కులకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా తీర్పులతో దారికి తెస్తోంది. 1 కాదు, 2 కాదు, ఎన్నో తీర్పులు అత్యవసర పరిస్థితి వంటి గుణపాఠాల్ని గమనంలో పెట్టుకుని నిజమైన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ వచ్చారు. సంక్షేమ రాజ్య భావనను కాపాడటంలో 7 దశాబ్దాల కాలంలో న్యాయస్థానాలు అందించిన సేవలు అమూల్యమైనవి. ఈ జ్యుడిషియల్ యాక్టివిజం ఇంకా అనేక క్షేత్రాల్లో జనసామాన్యులకు ఉపయోగమయ్యేట్లా ఒక పనులు జరిగింది. అది ఎన్వైరన్మెంట్కి సంబంధించినట్లా కావచ్చు, బీదా సాదులు ఫుట్పాత్ వెండర్స్ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించినట్లు కావచ్చు, ఆహారానికి సంబంధించినట్లు కావచ్చు, వసతికి సంబంధించినట్లు కావచ్చు, 106 తీర్పులు ఇచ్చి భారత సర్వోచ్చ న్యాయాలయ క్రియాశీలతకు చాలా ఒత్తు పెట్టి ఈ దేశంలో సహాయం చేసేదానికి అనుకూలమైంది. శాసన నిర్మాణ, కార్యనిర్వాహక శాఖలు తమ రాజ్యాంగ విధుల్లో నిర్లిప్తంగా ఉంటే వాటి బాధ్యతను గుర్తుచేసి వాటిని కార్యోన్ముఖులుగా చేయటమే న్యాయశాఖ క్రియాశీలత. ఇందుకు అనుగుణంగానే రాజ్యాంగ ఆదేశాల ప్రకారం కర్తవ్య నిర్వహణ చేయమని ఆదేశించడం ద్వారా తమ విధిని నెరవేర్చుతున్నాయి న్యాయస్థానాలు. సంక్షిప్తంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ తన విధులు, అధికారాల్ని మరింత చొరవగా ఉపయోగించడమే క్రియాశీలత అన్న పదానికి సరైన నిర్వచనం. జ్యుడిషియరీని ఏమన్నారంటే వాచ్ డాగ్ అన్నారు. అంటే అడ్మినిస్ట్రేషను, లెజిస్లేచరు చేసే పనులు సరిగ్గా చేస్తుందా, అది కాన్స్టిట్యూషన్ పరిధిలోనే ప్రయత్నించడానికి చేసే పనులు చేస్తున్నారా, లేకపోతే దాన్ని ఎట్లా మన కాన్స్టిట్యూషన్ పరిధిలోకి తేవాలి, ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో, ఎక్కడైతే కాన్స్టిట్యూషన్ దాటి ప్రవర్తిస్తున్నారో వాటిని తప్పుపట్టి కాన్స్టిట్యూషన్ అప్హోల్డ్ చేసి చెప్పాలనే ఉద్దేశంలో ఆ క్రమంలోనే మన జ్యుడిషియరీ 1950 నుంచి ఎదుగుకుంటూ మనం ఇప్పుడు జాతీయ స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం. నిజానికి రాజ్యాంగంలోని అధికారాల విభజన ప్రకారం ఒక వ్యవస్థ పనితీరులో మరో వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు. అయితే ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయా వ్యవస్థల పరిధి విస్తృతమైంది. ఈ పరిస్థితుల్లోనే న్యాయ వ్యవస్థ తనకు మాత్రమే ప్రత్యేకమైన న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో న్యాయ వ్యవస్థ క్రియాశీలత అసలు ప్రాధాన్యం లేని అంశమే అని చెప్పుకోవాలి.
అప్పటి పాలకులు శాసన కార్యనిర్వాహక వ్యవస్థకు అత్యంత రాజ్యాంగబద్ధంగా నిర్వహించడం వల్ల 3 వ్యవస్థలు సమ ప్రాధాన్యంతో ముందుకెళ్లాయి. అత్యవసర పరిస్థితి ప్రకటనకు 2 ఏళ్ల ముందు అంటే 1973లో కేశవానంద భారతి కేసు ప్రజల హక్కులకు భంగం కలిగించడంలో కార్యనిర్వాహక వ్యవస్థకు ఎలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్కడ మొదలైన చొరవ నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. అత్యవసర పరిస్థితి తర్వాత పౌర హక్కుల పరిరక్షణలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించడం మొదలుపెట్టాయి న్యాయస్థానాలు. జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ రివ్యూ చేయడానికి పవర్స్ ఉన్నాయి, ఇది తీసేయడానికి వీల్లేదు అనేది కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ది బేసిక్ ఫ్యూచర్స్. ఆ గోలక్నాథ్ ఇది కేశవానందది భారతీ కేసు లేకపోతే మన దేశ చరిత్ర, మన డెమోక్రసీ ఇంకో రకంగా ఉండేది. కేశవానంద భారతీ కేసులో ఆ జడ్జిమెంట్ వల్ల మన దేశంలో ప్రజాస్వామ్యము స్థిరపడిపోయింది, బలపడింది. అట్లా లేకుండా ఆ గోలక్నాథ్ కేసు ఉంటే ఎప్పుడో డిక్టేటర్షిప్గా మారిపోయింది. 1980లో బీహార్లో విచారణ ఖైదీలకు సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్తో రాజ్యాంగంలో జీవించే హక్కుకు పట్టం కట్టిన 21వ అధికరణపై పాలకులకు స్పష్టమైన నిర్దేశకాలు వెళ్లాయి. తరువాత ఢిల్లీ ఉమెన్స్ హోం పరిస్థితులపై, న్యాయ విద్యార్థుల వ్యాజ్యంపై స్పందించిన న్యాయస్థానాలు మహిళల్ని పశువుల్లా అమ్ముతున్న అనాగరికతలకు చెల్లుచీటి పాడాలని స్పష్టం చేశాయి. కస్టడీలో ఉన్న వ్యక్తులు మరణాలకు సంబంధించి, అనుమానంతో అరెస్టులకు సంబంధించి సంయమనంతో సహేతుకంగా నిర్ణయాలు ఉండాలని న్యాయపాలిక నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. చీకటి పడిన తరువాత మహిళల్ని అదుపులోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు పోలీసులకు ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి. పారిశ్రామికీకరణ పేరుతో జరిగిన కాలుష్యంతో మసకబారుతున్న తాజ్మహల్, ప్రభుత్వేతర సంస్థల్ని న్యాయస్థానాలు గట్టిగా మందలించాయి. ఇలా వ్యక్తుల హక్కులకు భంగం కలిగినా శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు నిర్లిప్తతో వ్యవహరించినా, క్రియాశీలకంగా వ్యవహరించినా న్యాయ వ్యవస్థ దారికి తీసుకొచ్చింది. ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల ద్వారానూ న్యాయస్థానాలు వారికి బాసటగా నిలుస్తున్నాయి. న్యాయ విరుద్ధంగా వ్యవహరించిన సందర్భాల్లో తనంతట తానుగా ప్రసార మాధ్యమాలు ఇతర అంశాలు ఆధారంగా చేసుకుని సుమోటోగా ఆదేశాలు జారీ చేస్తూ సామాన్యుడికి అండగా నిలుస్తున్నాయి. సంకీర్ణ, బలహీన, అస్థిర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణలో ఉన్నత న్యాయస్థానాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని గద్దెదింపాలన్న ఆలోచనను నిరోధించింది న్యాయ వ్యవస్థే. ప్రస్తుత కాలంలో అందరికీ న్యాయం అందించడంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కీలకంగా మారింది. ఎందుకంటే ఒకటేసారి ఒకరి ప్రయోజనాల కోసం కాకుండా ఎక్కువ మంది ప్రజల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ వాటితో సాధ్యపడుతుంది. ఉదాహరణకు వెట్టిచాకిరీ, కాలుష్యం, ఉగ్రవాదం, రహదారి భద్రత, పర్యావరణ పరిరక్షణ, మనుషుల అక్రమ రవాణా, ఇలా ఏ అంశమైనా అందులో సమాజ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంటే వ్యాజ్యాల దాఖలుకి న్యాయ వ్యవస్థ పౌరులకు అవకాశం కల్పించింది. అలాంటి ప్రజా ఫిర్యాదుల ద్వారా ఇప్పటికే న్యాయ వ్యవస్థ ఎన్నో కీలక తీర్పులు వెలువరించింది. ప్రజా ప్రయోజనాల ద్వారా వెలువడిన కొన్ని ముఖ్యమైన తీర్పులు పరిశీలిస్తే, షీలా బర్సే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 1983 ఫిబ్రవరి 15న కారాగారాల్లో మహిళా ఖైదీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు ఎంతో గుర్తింపు పొందింది. ఆ తర్వాతి నుంచే మహిళలకు ప్రత్యేక లాకప్లు ఏర్పాటు చేశారు. మెక్ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1988 జనవరి 12న గంగానదిలో కాలుష్యంపై పరిశ్రమలకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వచ్చిన తొలి ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా గుర్తింపు పొందింది. తిరిగి 1998లోనే ఇదే మెక్ మెహతా వాహనాల వాయు కాలుష్యంపై వేసిన వ్యాజ్యంపై సిఎన్జి వాహనాలపై అనుకూలంగా తీర్పు వెలువడింది. స్వతంత్ర భారతావనిలో అతిపెద్ద కుంభకోణంగా పేరుగాంచిన 2G స్పెక్ట్రమ్ సైతం ప్రజా ప్రయోజన వ్యాజ్యంతోనే బయటపడింది. మొదటి వచ్చిన వారికే మొదటి ప్రాధాన్యం అనే పద్ధతిలో సహజ వనరులు ఎలా కట్టబెడతారంటూ నాటి యూపీఏ ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. పిటిషన్ విచారణ చేపట్టిన న్యాయస్థానం తరువాత విచారణకు నేతృత్వం కూడా వహించింది. రాజ్యాంగంలో న్యాయ సమీక్షాధికారం గురించి ప్రస్తావన లేనప్పటికీ కొన్ని ఆర్టికల్స్ ద్వారా ఆ అధికారం సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు సంక్రమించింది. అంతేగాక పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా తెచ్చే ఎలాంటివి చెల్లవనే అధికారమూ దాఖలు పరిచారు. అంతేగాక 226వ అధికరణం కింద రిట్లు వేసే అధికారం కూడా న్యాయ సమీక్షాధికార పరిధిలోకే వస్తుంది. 131వ అధికరణం ప్రకారం అంతర్రాష్ట్ర వివాదాలు న్యాయ సమీక్షా పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం చట్టాలకే పరిమితం కాకుండా అధికార చర్యలకు కూడా వీటిని విస్తృతపరిచారు. అంటే కొత్తగా చేసే చట్టాలు, ఆర్డినెన్స్లు, పరిపాలనా చర్యల్ని సమీక్షించే అధికారం న్యాయస్థానాలకుంది. న్యాయ సమీక్షాధికారాన్ని సుప్రీంకోర్టు ఓ మౌలిక స్వరూపంగా పరిగణించింది.
న్యాయ వ్యవస్థ క్రియాశీలతతో ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కుల పరిధిని పెంచారు. ఉదాహరణకు జీవించే హక్కు అంటే ఏంటో కోర్టులు నిర్వచించాయి. 14 ఏళ్లలోపు వారికి ఉచిత నిర్బంధ విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత అని చెబుతూ ఆ విషయాన్ని ఆర్టికల్ 21(a)లో చేర్చారు. ఈ విధంగా ఉచిత న్యాయ సలహా పొందే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కు మొదలైన వాటిని ప్రాథమిక హక్కుల్లోకి తీసుకొచ్చారు. ఆరోగ్య, నివాస, ఏకాంత, కాలుష్యరహిత వాతావరణం అనే అనేక అంశాలతో జీవించే హక్కు పరిధి ఇలా పెంచారు. ఈ క్రమంలో ఎన్నో సంచలన తీర్పులు వెలువడ్డాయి. రామ్లీలా మైదాన్ కేసులో నిద్రించడం కూడా ఓ హక్కుగా న్యాయస్థానం స్పష్టం చేసింది. రాత్రి 1 గంట సమయంలో పోలీసులు నిద్రభంగం చేయడం వ్యక్తి హక్కుల భంగం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ క్రియాశీలతలో భాగంగా సుప్రీంకోర్టు వివిధ రాష్ట్రాల హైకోర్టుల నుంచి వెలువడిన మరికొన్ని తీర్పుల్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. వారికి ఆ అవకాశం కల్పించిన 32, 226 అధికరణలకు రాజ్యాంగం 2 కళ్లనే ప్రశంస దక్కింది. అందుకే వాటి సాయంతోనే రిజర్వేషన్ల నుంచి జీవన ప్రమాణ పరిరక్షణ వరకు వరుస తీర్పులు వెలువడుతూనే ఉన్నాయి. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులు తక్షణం పదవి కోల్పోయేలా చేస్తూ ఆ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు రాజకీయ ప్రక్షాళన దిశగా మేలిమలుపయ్యింది. అవినీతి నిర్మూలన, నల్లధనం కట్టడిపైన కోర్టుల చొరవతోనే ప్రభుత్వాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. ప్రజా ప్రయోజనాలు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే విధాన నిర్ణయాలు రూపొందిస్తున్నాయి. దేశ న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడటంలో ఎప్పటికప్పుడు ఎన్నో మైలురాయి ఘట్టాలు, దేశగతి మలుపు తిప్పిన తీర్పులు వెలువడ్డాయి. అదే సమయంలో ధర్మాసనాల్లో మెజారిటీతో విభేదిస్తూ అమలుకు నోచుకొని కొన్ని మైనార్టీ తీర్పులు శకునం చెప్పే బల్లి కుడితిలో పడకుండా మేలుకొలుపు పాడుతూ వచ్చాయి. అందుకు సంబంధించి తప్పక తెలుసుకోవాల్సిన కథ అత్యవసర పరిస్థితి నాటి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా గురించి. నియంతకే ఎదురు నిలిచి న్యాయానికి ఒక్కడుగా భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పుటలు కేటాయించేలా చేసిన ఖ్యాతి ఆయనది. అంతర్జాతీయ న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికలు న్యాయమూర్తులకు జస్టిస్ ఖన్నా ఒక మేలిమి గీటురాయిగా ఉంటారని ఎందుకంది? కొన్ని ఘట్టాలు, కొన్ని అరుదైన వ్యక్తిత్వాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. స్వతంత్ర భారత 70 ఏళ్ల ప్రయాణం, న్యాయ వ్యవస్థ క్రియాశీలక పాత్రలోనూ అలాంటి సందర్భం ఒకటుంది. అది అలాంటి ఇలాంటి కథ కాదు. మిగిలిన వ్యవస్థల్లానే ఇవాళ న్యాయ వ్యవస్థ అవినీతి పంకిలం అయిపోయిందన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఈ కాలంలో అలా అడ్డదారి పట్టిన ఎందరికో కనువిప్పు కలిగించే స్ఫూర్తి ఈ కథలో ఉంది. ఒకే ఒక్క న్యాయమూర్తి, నియంత చేతిలో బందీ అయిన వ్యవస్థలన్నీ ఒకవైపు, తనొక్కడే ఒకవైపు. అయితేనేం అనుమాత్రం వెనక్కి తగ్గలేదు. అధికార బలానికి చెంచాగిరి చెయ్యలేదు. ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారత ప్రస్థానంలోనే అదో అరుదైన ఘటన. నమ్మిన న్యాయం కోసం అబ్బురపరిచే తెగువ ప్రదర్శించి చరిత్రలో నిలిచిపోయారు. రావాల్సిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పదవి చేజారిపోతుందని తెలిసి న్యాయానికే కట్టుబడ్డాడాయన. భారత ప్రజాస్వామ్యంలో ధర్మం 4 పాదాల మీద నడవడానికి మూలస్తంభాల్లో తనూ ఒకడంటే అతిశయోక్తి కాదని ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. స్వతంత్ర భారత ప్రస్థానంలో అత్యంత చీకటి రోజులవి. చాలామంది భారత్లో ఇక ప్రజాస్వామ్య ప్రస్థానం ముగిసినట్లే అనుకున్నారు. యావత్ దేశం చేష్టలుడిగి చూస్తుండిపోయింది. నియంత ప్రధానికి ఏ ఒక్కరూ ఎదురు మాట్లాడ్డానికే సాహసించలేకపోయారు. ఒకే ఒక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తి తప్ప. ఆయనే హన్స్రాజ్ ఖన్నా, జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా. 1967-77 మధ్యకాలంలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా న్యాయమూర్తిగా పనిచేసి మూర్తీభవించిన న్యాయకోవిదుడు. 1912 జూలై 3న పంజాబ్ అమృత్సర్లో జన్మించిన ఖన్నా స్వతంత్ర్య సమరయోధులైన తల్లిదండ్రుల స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్నారు. జీవిత సూత్రంగా మార్చుకున్నారు. తన వృత్తి ప్రస్థానంలో ఎన్నో మైలురాయి తీర్పులిచ్చారు. అత్యవసర పరిస్థితిలో తన ముందుకొచ్చిన ఒక హెబియస్ కార్బస్ రిట్ జస్టిస్ ఖన్నా ఆధునిక భారత చరిత్ర గతిలోనే ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. 1975 జూన్ 2 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇందిరాగాంధీ వెంటనే అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అంతులేని అధికారాలు, ఎన్నికలు, పౌర హక్కులను సస్పెండ్ చేసే శక్తి సొంతం చేసుకున్నారు.
జబల్పూర్ జిల్లా అదనపు కలెక్టర్ వర్సెస్ శివకాంత్ శుక్లాగా ప్రాచుర్యం పొందిన నాటి కేసుని విచారించిన 5 సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా ఒకరు. న్యాయం తరపున నిలిచింది కూడా తనొక్కడి. అత్యవసర స్థితి సమయంలో అక్రమ నిర్బంధం మొదలు ప్రభుత్వాలు తీసుకునే ఎలాంటి నిర్ణయాల నుంచి న్యాయస్థానంలో ప్రశ్నించలేరన్న 4 సభ్యుల మెజార్టీ తీర్పుతో విభేదించింది కూడా ఆయన ఒక్కడే. చెప్పదలుచుకున్న దాన్ని నిర్ద్వంద్వంగా చెప్పారు. న్యాయమైన అధికారం లేకుండా ఏ ప్రభుత్వం ఒక వ్యక్తి జీవితం, స్వేచ్ఛను హరించలేవని స్పష్టం చేశారు. తన తీర్పులో ఖన్నా ఇలా అన్నారు. ఇక్కడ చట్టాన్నే పనంగా పెట్టారు. న్యాయ అధికారాల పరిధిని పూర్తిగా నిర్వీర్యం చేసేశారా లేక తాత్కాలికంగా పక్కన పెట్టారా అన్నదే ఇక్కడ ప్రశ్న. కానీ దురదృష్టవశాత్తు మెజార్టీ తీర్పునే కోర్టు మన్నించింది. అరాచకాన్ని ఆమోదముద్ర వేసింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ శాసనాల్ని ధిక్కరిస్తూ ఆ నిర్ణయం తీసుకున్న సమయంలోనే జస్టిస్ ఖన్నా తన న్యాయమూర్తి పదవికి ముప్పు ఉందని గ్రహించారు. తర్వాత అదే నిజమైంది. అన్ని అర్హతలు, బార్ అసోసియేషన్, పూర్తి న్యాయ వ్యవస్థ మద్దతు ఉన్నప్పటికీ 1977 జనవరిలో నియంతగా ఉన్న ఇందిరాగాంధీ ఆయన్ను ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకున్నారు. అదే రోజు జస్టిస్ ఖన్నా రాజీనామా సమర్పించారు. ఆయన చర్యలకు అంతర్జాతీయ సమాజం జేజేలు పలికింది. తర్వాత 8వ లా కమిషన్ చైర్మన్ గా జీతం తీసుకోకుండానే తన విధులు నిర్వర్తించారు. 5 జడ్జిలుండే ఒక పీఠం ఆ తీర్పిచ్చారు. 4 ఎమర్జెన్సీ పరంగా ఇచ్చినా కూడా జస్టిస్ ఖన్నా గారు డిసెంటింగ్ తీర్పిచ్చారు. ఇప్పుడు జగత్ యావత్ జ్ఞాపం చేసుకుందంటే జస్టిస్ ఖన్నా గారు ఇచ్చిండే ఇట్లా డిసెంటింగ్ తీర్పునే కానీ జగత్ అంతా ప్రశంసిస్తుంది కానీ ఆ మెజారిటీ జడ్జిమెంట్ని కాదు. ఆ తర్వాత ఈ తీర్పులో అయ్యిండేట్లా ఒక లోపదోషాన్ని సరిదిద్దుకొని మన న్యాయాంగము చాలా మహత్తరం అనే తీర్పు ఇచ్చే ముఖాంతరంగా ఫండమెంటల్ రైట్స్ ఆర్ అన్టచబుల్ అండ్ అన్సస్పెండబుల్ అనే ఒక మహత్తరమనే తీర్పులో ఆ అనంతర దినాల్లో మనం కాదు. జస్టిస్ ఖన్నా 95 ఏళ్ల వయసులో 2008 ఫిబ్రవరి 25న నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. నిజానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అత్యవసర స్థితి లాంటి సందర్భాల్లో అస్సలు. కానీ ఖన్నా తనేంటో నిరూపించుకుంటూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో తన తీర్పు అనుకున్న మార్పుని సాధించలేకపోయి ఉండొచ్చు. కానీ నమ్మిన న్యాయం కోసం ఎలా నిలబడాలో తర్వాతి తరాలందరికీ ఒక ఆదర్శాన్ని పరిచయం చేశారు. నాటి ఘటనకు 35 ఏళ్ల తర్వాత అప్పటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పిఎన్ భగవతి అపరాధ భావంతో తప్పు చేశామని అంగీకరించారు. తమకే మళ్లీ అవకాశమొస్తే తీర్పుని తిరగరాసి జస్టిస్ ఖన్నాతో ఏకీభవిస్తామని ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతేగాక జస్టిస్ ఖన్నా ఒక అద్భుతమైన న్యాయమూర్తి, అన్నింటికీ మించి గౌరవప్రదమైన పౌరుడు, స్వేచ్ఛాజీవి. ఎన్ని తరాలకైనా స్వతంత్ర భారత చరిత్ర తనను అలాగే గుర్తుపెట్టుకుంటుందనే ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ప్రజలకు పాలకుల మధ్యనే కాదు, ప్రభుత్వాలకు మధ్యన తగాదాలు వస్తాయి, సంక్షోభాలు తలెత్తుతాయి. ఆ విషయాన్ని రాజ్యాంగ నిర్మాతలు ముందే ఊహించారు. ప్రతి ఒక్క అంశానికి సంబంధించి నిర్దిష్టమైన లక్ష్మణరేఖల్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ వాటిని సమయానికి తగినట్లు వివరించి ఏది మంచో ఏది చెడో చెప్పేది ఎవరు? ఆ బాధ్యతను భారత న్యాయ వ్యవస్థ సమర్థంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి చారిత్రక తీర్పులతో ప్రజాస్వామ్య భారతానికి ఒక కాపు కాస్తోంది. డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారత విజయగాథలో కీలక పాత్ర పోషిస్తోంది సమాఖ్య వ్యవస్థ. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా, ఆదర్శ నమూనాగా వర్ధిల్లుతోంది. సత్యమేవ జయతే అన్న జాతీయ నినాదమే బాసటగా స్థిరంగా ముందుకు సాగుతోంది. ఆ సమాఖ్య స్ఫూర్తిని కంటికి రెప్పలా కాపాడుతూ దేశం దారి తప్పకుండా కాపుకాయడంలో మన న్యాయ వ్యవస్థ పోషించిన క్రియాశీలత అనన్య సామాన్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగానికి హృదయం, ఆత్మగా అభివర్ణించిన న్యాయ సమీక్షను ఆధారంగా చేసుకుని ఎప్పటికప్పుడు సమాఖ్య స్ఫూర్తిని కాపాడడం కోసం మైలురాయి తీర్పులెన్నో వెలువడ్డాయి.
దేశహితం కోరి సంక్షోభ సమయంలో బలమైన కేంద్ర ప్రభుత్వం కోసం రాజ్యాంగం ఇచ్చిన 356వ అధికరణ దుర్వినియోగం కాకుండా ఉన్నత న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ వస్తున్నాయి. ఎందుకంటే ఆ అధికరణ ద్వారా రాష్ట్రపతి పాలన విధించడం మొదట్నుంచి వివాదాస్పదం అవుతూ వచ్చింది. 1970-80ల్లో రాష్ట్రాల్లోని ప్రజా ప్రభుత్వాల్ని కూలదోయడంలో కేంద్ర ప్రభుత్వం చేతిలో అదో ఆయుధంగా మారింది. 1954లో పంజాబ్పై ఉపయోగించింది మొదలు 1959 కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని తొలగించడం వరకు అదే సాకుగా చూపేవారు. కేంద్రంలోని పార్టీకి వ్యతిరేక వర్గాలు అధికారంలోకి వస్తే రాష్ట్రాల్లో ఆయా సర్కార్లని కూలదోసేవారు. 1966 నుంచి 1977 మధ్య వేరువేరు రాష్ట్రాల్లో 39 సార్లు ఇలా రాష్ట్రపతి పాలన విధించారంటే పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితి తరువాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పాలిత 9 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన తీసుకుని వచ్చింది. ఫలితం రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ మృతాక్షరంగా మిగిలిపోవాలని ఆకాంక్షించిన 356 అధికరణ అలా అధికారం ఉన్నోడి చేతిలో రాయిగా మారింది. ఆ దుస్థితి చక్కదిద్దడంలోనూ న్యాయ వ్యవస్థ క్రియాశీలతే అక్కరకు వచ్చింది. 1994లో ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ కేంద్రం మధ్య జరిగిన కేసులో 356 అధికరణకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పుని వెలువరించింది. రాష్ట్రపతి పాలన విధించడానికి లక్ష్మణ రేఖలు గీసింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు చెదిరిపోకుండా కలకాలం నిలిచుండే రక్షాబంధనం కట్టింది. జస్టిస్ కుల్దీప్ సింగ్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం 356 అధికరణ మరెప్పటికీ దుర్వినియోగం కాకుండా ఉండేలా విధి విధానాలు నిర్దేశించింది. సంక్షోభ సమయాల్లో బలం నిరూపణ రాష్ట్ర ప్రభుత్వాల హక్కుగా ప్రకటించింది. సుప్రీంకోర్టు నాటి తీర్పు ప్రకారం ఎక్కడైనా గాని 356 అధికరణ ప్రయోగించాలంటే ముందు ఆ రాష్ట్రానికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. సమాధానం కోసం వారం రోజులు వేచి చూడాలి. ఒకవేళ రాష్ట్రపతి పాలన విధిస్తే న్యాయస్థానాలు ఆ నిర్ణయాల్ని ప్రశ్నించలేకపోయినా కారణాల్ని మాత్రం తప్పక తెలుసుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో 3 అంశాల్లో న్యాయ సమీక్షకి అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి పాలన విధించడానికి గల కారణాలేంటి, ఎంతవరకు సహేతుకం, వాటి విషయంలో ఏమైనా అధికార దుర్వినియోగం జరిగిందా అనే ప్రశ్నలపై న్యాయస్థానాల్ని సమాధానపరచాల్సి ఉంటుంది. తప్పుగా రాష్ట్రపతి పాలన విధించినట్లయితే న్యాయస్థానం నుంచి పరిహారం పొందవచ్చు. అదే ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ భారత ప్రభుత్వం కేసు సందర్భంగా మరో మేలిమి మాట చెప్పింది సుప్రీంకోర్టు. రాష్ట్రాల్లో ఉన్న రాజ్యాంగ వ్యవస్థ మొత్తం కుప్పకూలితే మాత్రమే 356 అధికరణ తప్ప అధికార వ్యవస్థకు ఆటంకం కలిగితే రాష్ట్రపతి పాలన అవసరం లేదు. ఆ విషయంలో కేంద్రం విచక్షణతో వ్యవహరించకుంటే అది కేంద్ర రాష్ట్రాల మధ్య రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నానికే దారితీస్తుంది. ఈ మాటల ద్వారా రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం, బ్లాక్మెయిల్ రాజకీయాలకు చెక్ పడినట్లయింది. అంతేగాక రాష్ట్రపతి ప్రత్యేక ఆదేశం ద్వారా తీసుకుని వచ్చే 356 అధికరణ అమలు కూడా న్యాయ సమీక్షకు లోబడే ఉంటుందని స్పష్టమైంది. 1994 నాటి ఆ తీర్పే ఈ రోజుకి సంక్షోభ సమయంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రీరామరక్షగా ఉంటూ వస్తోంది. ఇటీవల ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ కేసుల విషయంలోనూ మరోసారి అది నిరూపితమైంది. 356వ అధికరణ అడ్డగోలుగా ఉపయోగించడం గణనీయంగా తగ్గింది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.